జై హింద్. రామ్ రామ్ జీ, అస్సలాం వాలేకుం, సత్ శ్రీ అకాల్ అని రిలీజియస్ గ్రీటింగ్స్ చేసుకుంటున్న ఇండియన్ నేషనల్ ఆర్మీలో సుభాష్ చంద్రబోస్ జై హింద్ అనే స్లోగన్ని పాపులరైజ్ చేశారు. ఇప్పుడు ఈయన గురించి మనకెందుకు, జస్ట్ ఇమాజిన్ ఇఫ్ పిఎం మోడీ కమ్స్ లైవ్ టు నైట్ అండ్ అనౌన్సెస్ దట్ సుభాష్ చంద్రబోస్ ఆ రోజు తైవాన్ ప్లేన్ క్రాష్లో చనిపోలేదు, హీ వాజ్ అలైవ్ టిల్ 1985 యాజ్ గుమ్నామీ బాబా అంటే హోల్ నేషన్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. బిఫోర్ దట్ ఎ లిటిల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. ఈ టైంలో ఒక పర్సన్కి ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ వచ్చి అండ్ దెన్ హీ సేస్ నాకు ఈ జాబ్ వద్దు, ఐ క్విట్ అంటే ఎలా ఉంటుంది? 1921లో వెన్ సుభాష్ చంద్రబోస్ వాస్ 23 years old, he secured 4th rank in Indian civil services. Of course, it was conducted by British in England and it was very discriminatory towards Indians. 25 years age below ఉన్న ఇండియన్స్ మాత్రమే అప్లై చేయాలి అండ్ ఇండియన్స్ మస్ట్ ఎస్పెషల్లీ లెర్న్ యూరోపియన్ లాంగ్వేజ్ సచ్ యాజ్ ఫ్రెంచ్ అండ్ లాటిన్. ఇంత టఫ్ ఎగ్జామ్ క్రాక్ చేసి సుభాష్ చంద్రబోస్ నాకు ఈ జాబ్ వద్దు అన్నారు. ఎందుకు అని అడిగితే అల్టిమేట్లీ నేను ఈ జాబ్ బ్రిటిష్ కిందనే వర్క్ చేయాలి, నేను దేశాన్ని దోచుకోవడానికి కాదు, దేశం కోసం ఏమైనా సాధించడానికి పుట్టాను అని అన్నారు. దస్ ఎ లీడర్ వాజ్ బోర్న్. ఈ న్యూస్ ఇండియాలో వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది. అరే ఎవర్రా ఇతను అని సుభాష్ చంద్రబోస్ని చూడడానికి జనాలు గుంపులుగా ఎగబడ్డారు. ఇండియాలో ఈ పాపులారిటీ చూసి దేశ జనాలను ఇండిపెండెన్స్ వైపు నడపడానికి సుభాష్ చంద్రబోస్ జాయిన్డ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అప్పటికే మన గాంధీ తాత వాజ్ ఆల్రెడీ ఎ పాపులర్ లీడర్. ఈవెన్చువల్లీ గాంధీ బికేమ్ ఏ ఫాదర్ ఫిగర్ టు సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ కాంగ్రెస్ సెషన్స్లో మన గాంధీ తాత యాజ్ యూజువల్గా తన పీస్ఫుల్ మెథడ్స్ని అడ్వకేట్ చేయడం స్టార్ట్ చేశారు. జనాలు రిజల్ట్ లేని ఈ పీస్ఫుల్ నాన్ వైలెంట్ మెథడ్స్ని విని విసిగిపోయారు. ఇలాంటి టైంలో సుభాష్ చంద్రబోస్ స్వతంత్రం కావాలంటే యుద్ధం చేయాల్సిందే, వేరే కంట్రీస్ కూడా ఇలానే చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్ 1919లో బ్రిటిష్కి అగెయిన్స్ట్గా యుద్ధం చేసి ఇండిపెండెన్స్ తెచ్చుకుంది, మనకి కూడా స్వతంత్రం కావాలంటే యుద్ధం చేయాల్సిందే అని స్పీచెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈవెన్చువల్లీ బోస్ బికేమ్ పాపులర్ దాన్ గాంధీ. మీన్ వైల్ 1939లో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. మన గాంధీ తాత పీస్ నాన్ వైలెన్స్ అంటూనే ఇండియన్ సోల్జర్స్ని బ్రిటిష్ సైడ్ ఫైట్ చేయమన్నారు. దీనికి సుభాష్ చంద్రబోస్ ఆ ఫైట్ చేసేదేదో మన స్వాతంత్రం కోసం ఫైట్ చేద్దాం, బ్రిటిష్కి ఆపోజిట్ ఉన్న యాక్సిస్ పవర్స్ లైక్ జర్మనీ, జపాన్, ఇటలీకి సపోర్ట్ చేద్దామని అంటే మన గాంధీ తాత నో వైలెన్స్ అన్నారు. ఇలా సుభాష్ చంద్రబోస్ గాంధీకి డిఫరెన్సెస్ పెరుగుతున్న టైంలోనే అదే ఇయర్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. మన గాంధీ తాత సపోర్ట్ చేసే క్యాండిడేట్ పట్టాపి సీతారామయ్య ఒక సైడ్, ఇంకొక సైడ్ సుభాష్ చంద్రబోస్ పోటీ చేస్తారు. సీతారామయ్య గెలిస్తే నేను గెలిచినట్టే అని గాంధీ ప్రచారం చేస్తారు. సర్ప్రైజింగ్లీ స్టిల్ సుభాష్ చంద్రబోసే ఈ ఎలక్షన్స్లో గెలుస్తారు. గాంధీ ఈ డిఫీట్ని పర్సనల్గా తీసుకొని ఇక్కడ నేను ఓడిపోయినట్టే అని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతా అంటారు. ఇండైరెక్ట్లీ సుభాష్ చంద్రబోస్ని రిజైన్ చేయమని అర్థం. అప్పుడు సుభాష్ చంద్రబోస్ మన గాంధీ తాత దగ్గరికి వెళ్ళి మన వేస్ డిఫరెంట్ అయినా మన లక్ష్యం మాత్రం భారత స్వతంత్రమే అని గాంధీ బ్లెస్సింగ్స్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతారు. సుభాష్ చంద్రబోస్ వాజ్ అ విజనరీ. He understands geopolitics and diplomacy. After a thrilling and great escape from India, he starts building alliances with Axis powers. ఈ ప్రాసెస్లోనే he meets Hitler. Wait, what? హిట్లరా? ఎస్, హిట్లరే. ఎనిమీస్ ఎనిమీ ఈజ్ ఎ ఫ్రెండ్ అన్నట్టు దేశంని ఎలా అయినా సరే ఇండిపెండెంట్ చేయాలి అని ఒక రాక్షసుడిని సహాయం అడగడానికి కూడా వెనకాడలేదు. హిట్లర్తో మీటింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అవుతుంది. హిట్లర్ ఫస్ట్ తన బాడీ డబుల్స్ని పంపుతాడు. సుభాష్ చంద్రబోస్ అస్సలు పట్టించుకోడు. రియల్ హిట్లర్ వచ్చినప్పుడు హీ ఐడెంటిఫైస్. హిట్లర్ ఆశ్చర్యపోయి నేనే నిజమైన హిట్లర్ అని ఎలా గుర్తుపట్టావు అని అడుగుతాడు. సుభాష్ చంద్రబోస్ సేస్ ఎ ఫేక్ హిట్లర్ హ్యాస్ అన్ ఇమేజ్ టు మెయింటైన్, ఎ రియల్ వన్ డజంట్ కేర్. హిట్లర్ వాజ్ ఇంప్రెస్డ్. As we know, British and Germany were in the opposite sides of the war. 3,000 to 4,000 of మన ఇండియన్ సోల్జర్స్ జర్మనీ కస్టడీలో వార్ ప్రిజనర్స్ లాగా ఉంటారు. సుభాష్ చంద్రబోస్ ఆస్క్స్ హిట్లర్ టు రిలీజ్ దెమ్ ఆల్. వీళ్ళని ఇండియన్ నేషనల్ ఆర్మీలో బ్రిటిష్కి అగెయిన్స్ట్గా ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తా అంటారు. హిట్లర్ అగ్రీస్. ఈ ఇండియన్ సోల్జర్స్ ఇనీషియల్లీ సుభాష్ చంద్రబోస్ని జర్మన్ స్పైగా అనుకుంటారు. జర్మనీ బ్రిటిష్ ఇండియాకి అగెయిన్స్ట్గా వీళ్ళని ఫైట్ చేయించడానికి చేస్తున్న డ్రామా అనుకొని వీఆర్ నాట్ ట్రైటర్స్ అని ఐఎన్ఏలో జాయిన్ అవ్వడానికి రిఫ్యూజ్ చేస్తారు. బ్రిటిష్ కోసం ఫైట్ చేసేనే మీరు దేశద్రోహులు అవుతారు, దేశం కోసం ప్రాణం ఇచ్చి స్వతంత్రం తెచ్చిన అమరవీరులు అవ్వండి అని ఫేమస్ స్లోగన్
తుమ్ ముझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा అని అంటారు. ఇన్స్పైర్డ్ బై దిస్ దే ఆల్ జాయిన్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అండ్ ఈ సోల్జర్సే జర్మనీలో సుభాష్ చంద్రబోస్కి నేతాజీ అనే బిరుదు ఇస్తారు. జర్మనీ త్రూ రష్యా నుంచి బ్రిటిష్ ఇండియా పైన అటాక్ చేస్తా అన్న సుభాష్ చంద్రబోస్ ప్లాన్ని హిట్లర్ వద్దు అంటాడు. జర్మనీ టు ఇండియా డిస్టెన్స్ చాలా దూరం ఉంది. ఇంకొక యాక్సిస్ పవర్ అయిన జపాన్ ఆల్రెడీ బర్మా వరకు కాన్కర్ చేసింది. మీరు వెళ్ళి జపాన్ హెల్ప్ అడగండి అని హిట్లర్ తన స్పెషల్ సబ్మరీన్లో నేతాజీని జపాన్ పంపిస్తారు. మీటింగ్ విత్ జపాన్స్ ప్రైమ్ మినిస్టర్. నేతాజీ అండర్స్టాండ్స్ దట్ జపాన్ వాస్ ట్రయింగ్ టు డామినేట్ ఏషియా. సో వెన్ హీ మెట్ జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ హీ సేస్, ఏషియాని ఏషియన్స్ రూల్ చేయాలి, బయట నుంచి వచ్చిన ఈ తెల్లోళ్ళకి ఇక్కడేం పని. జపాన్స్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఇంప్రెస్డ్. హీ వాజ్ సచ్ అ కెరిస్మాటిక్ లీడర్. తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఫ్యూ మినిట్స్లోనే నేతాజీ వాజ్ ఏబుల్ టు ఇంప్రెస్ వరల్డ్ లీడర్స్. జపాన్స్ ప్రైమ్ మినిస్టర్ జాపనీస్ పార్లమెంట్లో నేతాజీకి అండ్ ఐఎన్ఏకి ఫుల్ సపోర్ట్ ఇస్తామంటూ రిజల్యూషన్ పాస్ చేశారు. ఆఫ్టర్ దిస్ హీ అజ్యూమ్స్ ద కమాండ్ ఆఫ్ ఐఎన్ఏ, ఆజాద్ హింద్ ఫౌజ్. ఎట్ దట్ టైమ్ జపాన్ వాజ్ ఫైటింగ్ సింగపూర్ అగెయిన్స్ట్ బ్రిటిష్ ఫోర్సెస్. ఇందులో 50% ఆఫ్ ద బ్రిటిష్ ఆర్మీ హ్యాడ్ ఇండియన్స్. బిఫోర్ అటాకింగ్ ద బ్రిటిష్ ఫోర్సెస్ నేతాజీ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి పాంప్లెట్స్ ఎయిర్ డ్రాప్ చేయమని సలహా ఇస్తారు. ఇట్ హ్యాడ్ ఎ మెసేజ్ టు ఇండియన్ సోల్జర్స్ ఇన్ బ్రిటిష్ ఆర్మీ. అరే మీరు ఇంకెన్నాళ్ళు బ్రిటిషర్స్ కోసం ఫైట్ చేస్తారు, దేశ స్వతంత్రం కోసం మీ రక్తం చిందించండి అని నేతాజీ పిలుపునిచ్చారు. దీని తర్వాత బ్రిటిష్ క్యాంప్లో ఇంటర్నల్ రివోల్ట్స్ అవుతుంది అండ్ ఈవెన్చువల్లీ సింగపూర్ ఫాల్స్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ జపాన్. దిస్ వాస్ ద ఫస్ట్ విక్టరీ అండర్ నేతాజీస్ కమాండ్. ఆల్ ద ఇండియన్ సోల్జర్స్ జాయిన్ ఐఎన్ఏ. ఈ 45,000 సోల్జర్స్తో నార్త్ ఈస్ట్ నుంచి బ్రిటిష్ ఇండియా పైన అటాక్ చేద్దాం అనుకున్న టైంలో According to a Reuters report, the Indian Quisling Subhash Chandra Bose died in an air crash at Tai Ho Koo Airport in Formosa.